బస్తా ఎత్తినావా నారాయణన్న అంటున్నారు చోటు గారు. అంటే నేను వచ్చిన కార్ నుంచి లైవ్లోకి ఎవరు రావట్లేదు అనే కదా. సర్లే బాయ్, నేను రానులే. సారీ నాని, ఇదే చివరి రోజు, అందరికీ దండాలు వందనాలు. ఎందుకు కాదన్నా ఇప్పుడు అట్లన్నా నా చెప్పు. సాయి కాలుగడుకు ఒకటి వస్తున్నాడు లైవ్కి. నువ్వు గట్ల ఫీల్ అయితే ఎట్లా చెప్పన్నా? నువ్వు రోజు వస్తలేవు నా లైవ్కి. నేను లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వు వస్తున్నావు. నువ్వు కొత్తగా వస్తున్నావు అయింది నాకు అర్థమైంది. అయ్యో నారాయణ బ్రో అలా ఏం కాదండి. కాదన్నా, నేను లైవ్ వెయిట్నెస్ అంది మీరు వస్తున్నారు కదా, మీరు వస్తారు మమ్మల్ని పలకరించి పోతారు. లైవ్ వెయిట్నెస్ అంది మీరు, నేను లైవ్ పెట్టినప్పటి నుంచి వస్తున్నారు. మీరు ఏమైనా కొత్తగా వస్తున్నారు, లైవ్కి రావట్లేదు కదా. సో మీరు అట్లా అనొద్దు. అయ్యో నారాయణ బ్రో అలా ఏం కాదండి. అయ్యో అన్న అలా కాదు. మీరు చైనా గోడలా గట్టిగా ఉంటారంటున్నా. అవును, అంటే మమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే మీరు గట్టిగా ఉంటారు, మమ్మల్ని ఎవ్వరు ఏమనకుండా అని అంటుండు. అది అన్న. ఓకే, మంచి పని చేసినావు తమ్ముడు. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి గైస్. సైట్లో ఉండొద్దు, కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. నేను లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్నావుగా నారాయణ, నువ్వు ఇంకా అట్లా అంటే ఏంటన్నా మరి ఇప్పుడు కొత్త వస్తున్నట్టు. జస్ట్ ఫన్నీ అన్న, ఫన్నీ. ఇగో ఈ సాయి కడుకోడు ఎప్పుడు కాలు కడుకోండి వస్తాడని సాయిని అంటున్నా. నారాయణ అన్న బుంగమూతి పెట్టావా నారాయణ అన్న? ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. లైవ్లో ఉన్న వాళ్ళు నారాయణ అన్నకి హాయ్ చెప్పండి గైస్. లైవ్లో ఉన్న వాళ్ళు కొత్తగా లైవ్లో ఉంటే నారాయణ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. చెల్లమ్మ కాబట్టే సరే ఓకే, అయినా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి పోవాలంటే బాధేస్తుంది. చెల్లమ్మ కాబట్టి సరే ఓకే, అయినా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి పోవాలంటే బాధేస్తుంది. అంతే కదన్నా, ఎలా వదిలిపెట్టిపోతావు చెప్పు. అయినా నువ్వు నా లైవ్కి నేను లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్నావు, ఇప్పుడైతే కొత్తగా రావట్లేవు కదా. కాకపోతే ఇప్పుడు మనం కొంచెం చాలా దగ్గర అయినాం అనమాట. అప్పుడేం ఏదో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు మాకు చాలా దగ్గర అన్నయ్యలాగా అయ్యారనమాట. సో అలా ఎలా వదిలిపెట్టిపోతారు చెప్పండి అన్నయ్య. నువ్వు మమ్మల్ని వదిలేసి లైవ్లో నుంచి వెళ్ళిపోయావు అనుకో, రాలేదనుకో లైవ్కి, నేనైతే వదినకి చెప్తాన్నా. వదినకైతే చెప్తా నేనైతే, మహేశ్వరి వదినకి, నారాయణ అన్న మీరు లేకపోతే మేము లేము, మీరు రాకపోతే ఇగో చోటు కూడా రాడంట ఇక లైవ్కి. నేను ఒక్కదానే ఉండాలి లైవ్లో ఇక. చెప్పు. చోటు రాడు, గూకి రాడు, అండ్ సాయి రాడు, భాస్కర్ రాడు, అనిల్ అనే రాడు, వీళ్ళు ఎవ్వరు రారు. నేను ఒక్కదానే ఉండాలి లైవ్లో. చెప్పు, నన్ను ఒక్కదాన్ని ఉంచేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. లైవ్లో ఉన్న వాళ్ళు వద్దు వద్దు నేను వస్తా దానికి చెప్తే అది చెంబుల్ చాటమ్మా, ఇది తెలియకుండా నడిపిస్తున్నా. అవునా, అంటే మీరు ఇక్కడ లైవ్కి వస్తున్నట్టు ఏం తెలియదా వదినకి? ఏమవుతుంది అన్న, మమ్మల్ని పరిచయం చేయించు కదా. నారాయణ బ్రోకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అవును మరి. పప్పుల తాలింపు ఎంత ముఖ్యమో లైవ్లో మీరు అంత ముఖ్యం. అబ్బా ఏమన్నా చెప్పిరా మీరు చోటు, నిజం. పప్పుల తాలింపు వేయకపోతే ఎలా ఉంటుంది, అస్సలు టేస్టే ఉండదు. అది మనం తినలేము కూడా తినలేము. అలా నారాయణ అన్న కూడా లైవ్కి రాకపోతే మనం ఉండలేము లైవ్లో. ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి అవ్వదు లైవ్. అసలు నాకు కూడా లైవ్ చెయ్యబుద్ధి కాదు, మీకు ఉండాలనిపించదు లైవ్లో.